వందే భారత మాతరం, జై శ్రీరామ్. నేను డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ, హిందూ విరాట్ పరివార్, బ్రాహ్మణ విరాట్ పరివార్ సంస్థల వ్యవస్థాపకుడిగా ప్రస్తుతం మేము ధర్మాచార్య దర్శనయాత్ర చేస్తున్నాం. భారతదేశంలో సనాతన వైదిక ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి, విశ్వశాంతి ఎలా కలగాలి అనే ఉద్దేశంతో ఇది సంపూర్ణంగా మానవతావాదాన్ని బేస్ చేసుకొని చేస్తుంది. అయితే ఈ సమయంలో ఈ వీడియో రిలీజ్ చేయడానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక దురదృష్టమైన సంఘటన. అదేంటంటే మొట్టమొదటగా విషయం చెప్పే ముందు మంచి మానవతావాది, అలాగే డాక్టర్ గారు అయినటువంటి శ్రీ కవంపల్లి సత్యనారాయణ గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నియమించినందుకు వారికి, ఆ కమిషన్లో ఉండే వారందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అందులోనే ఒక సంఘటన, ఆ ప్రమాణ స్వీకార సమయంలోనే ఒక సంఘటన జరిగింది. అది యావత్ భారతీయ సనాతన వైదిక ధార్మికులైన ప్రతి ఒక్కరిని, హిందువులను, బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఒక సంఘటన జరిగింది. ఈ మధ్యకాలంలో బ్రాహ్మణులను కానీ, హిందువులను కానీ, హిందూ దేవీ దేవతలను కానీ ధ్వంసం చేయడము, కించపరచడము అదొక రివాజుగా కొనసాగుతుంది. ఇది ఎట్లాంటి పరిస్థితి అంటే, ఎవడో తాగో లేకపోతే పిచ్చోడో వెళ్ళి గుళ్ళుగుల కొడుతున్నాడు అంటే అదొక అనుకోవచ్చు, వాడు మానసిక రోగి అని. లేదా తాగినవాడు ఏదో కళ్ళు దుకాణంలో కూర్చొని మాట్లాడాడంటే అనుకోవచ్చు. కాకపోతే ఒక శాసనసభ్యులుగా గౌరవ స్థానంలో ఉండి, ఏదో ఇప్పటికిప్పుడు శాసనసభ్యులుగా వచ్చిన వారు కాదు, అనేకమైనటువంటి అనుభవం ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పనిచేసి గిడ్డంగుల శాఖకి చైర్మన్గా ఉన్నవారు. అంతకంటే మునుపు టీఆర్ఎస్ ఆరంభం నుంచి టీఆర్ఎస్తో పనిచేస్తూ ఎస్సీసీఎల్కి అధ్యక్షులుగా ఉన్నవారు. దాంతోపాటు సుమారు 2001 నుండి ఇప్పటి వరకు పోల్చుకుంటే 25 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, తుంగతుర్తి ఎమ్మెల్యే గారు, అయ్యా శ్యాములు గారు, అయ్యా మీరు చిన్నపిల్లాడు కాదు, అనుభవశాలి, అనుభవం ఉంది. పాత గవర్నమెంట్లో ఉన్నారు, ఇప్పుడు కొత్త గవర్నమెంట్లో ఉన్నారు. మీరు త్యాగశీలుగా మీకు మీరుగా చెప్పుకుంటున్నారు, చాలా గొప్ప విషయం. కాకపోతే కవ్వంపల్లి సత్యనారాయణ గారు రమ్మన్నారో లేకపోతే వారి మీద అభిమానంతో ఒక బ్రాహ్మణుడు వచ్చి అక్కడ వైదిక ఆశీర్వచనం చేశాడు. చేసిన సందర్భంలో ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఈ బాపనాయన, సరే బాపనోడన్నావో బాపనాయన అన్నావో మీ సంస్కారానికి వదిలేస్తున్నాం, వచ్చి ఏమో ఆశీర్వచనం చెప్పిండు, అందులో లా కొడక, ఇంకోసారి మళ్ళీ లా కొడక అన్నాడో మనకు తెలియదు అన్నారు. అయ్యా ఇదే ఒక చర్చ్ ఫాదర్ కానీ, ఒక మసీదులో ఉన్నటువంటి మత పెద్ద కానీ, లేదా గురుద్వారాలో ఉన్నటువంటి వారు కానీ వచ్చి ఆశీర్వచనం చేస్తే ఇదే మాటలు అందులో ఏం తెలియదు, వాళ్ళు ఇదే మాటలు మాట్లాడినరు అని మీరు అంటారా? అది పద్ధత? తెలియకపోతే తెలుసుకోవాలి, లేకపోతే చదివినతని పిలిచి దీని అర్థమైందో అని అడగాలి, బాజప్తంగా, బాహాటంగా. కాకపోతే మీరు అంత నీచంగా అంటూ, అంటే బ్రాహ్మణులనే కాదు మీరు అక్కడ అంటోంది, అసలు భారతదేశానికి మూలాలుగా పిలువబడే ఆ వైదిక సనాతన ధర్మాన్ని మీరు అంటున్నారు. ఇదెక్కడి ధర్మం? మీరు హిందువులని మీరు చెప్తున్నారు, పేరు చూస్తేనేమో అన్యమతంలాగా ఉంది, అయినా అది కూడా మాకు అనవసరం. కాకపోతే ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ దూషించడము ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కదా మనకు ఆధారం. అంబేద్కర్ మహాశయుడు ఇలా ఎలా పడితే అలా తిట్టాలి అని చెప్పారా? ప్రజాప్రతినిధులు ఇంకా దాదాపు అంటే తుంగతుర్తిలో ఉన్నటువంటి జనాభాకు మీరు ఒక ముఖంలాగా, వారందరి రిప్రజెంటివ్ మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమం అంతా మనం కలిసి సాధించుకుంది ఎందుకు? తెలంగాణ రాష్ట్రము అగ్రగామిగా ఉండాలి, చాలా గొప్ప స్థితిలో ఉండాలని మనం అనుకుంటూ ఉన్నాం. నేను బ్రాహ్మణుడిగా పుట్టాను, కాకపోతే నేను బ్రాహ్మణుడిగా మా దాంట్లో జంధ్యమని వేస్తారు. వడక లగ్నం చేసుకోకముందే నేను నా మిత్రులలో చాలామంది మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, వెల్మలు ఉన్నారు. అసలు మా కులాల ప్రస్తావన లేదు చిన్నప్పుడు. బేసికల్గా చెప్పాలంటే నేను మొట్టమొదట నేర్చుకున్న పాట ఏంటో తెలుసా శ్యాములు గారు? మానవ జాతికి మూల పురుషుడు జాంబవుడోరన్నా, జాంబవంతుని వారసులు మా మాదిగలోరన్నా అని నేను పాడా. అది చాలా గర్వంగా ఫీల్ అవుతా ఈ రోజుకి.
కాకపోతే ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏంటి? మీరే చెప్పారు అందరికంటే పెద్ద మాదిగా అని. పెద్ద మాదిగా అన్నప్పుడు చాలా పెద్ద మనసుతోటి అందరిని కలుపుకొని పోయి అసలు మన తెలంగాణ ఎలా అగ్రగామిగా ఉంచాలి, మన రాజ్యాంగంలో చెప్పినట్టు భారతదేశాన్ని ఏ స్థాయిలో ఉంచాలో అంత పెద్దగా ఆలోచించాలి. కానీ ఈ సంకుచభావం ఎందుకు ఉంటుందండి మీకు? ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ఆషామాషిగా ఏదో బ్రాహ్మణుడిగా క్వశ్చన్ చేయడం కాదు. నేను కూడా తెలంగాణ గడ్డ కోసం పోరాడిన వ్యక్తిగా 2009 నుంచి 2014 వరకు మీరు టీఆర్ఎస్లో ఉన్నారు. ఆ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు స్వచ్ఛందంగా సేవలించిన ఉద్యమ ధన్వంతరిగా డాక్టర్ శర్మగా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. మేము కూడా మొత్తం ఆ రోజు టీఆర్ఎస్కు సపోర్ట్ ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి గారు ఏదో మార్పు తీసుకొస్తారనే విశ్వాసంతో బాహాటంగా వచ్చి ఆ రోజు బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా టీఆర్ఎస్కి సపోర్ట్ ఇచ్చినా కూడా నిజానికి ఆ సమయంలో దాన్ని దాటి కూడా వచ్చి రేవంత్ రెడ్డి గారితో స్వయంగా నేను ప్రచార రథం ఎక్కి ప్రచారంలో పాల్గొన్న వ్యక్తిని. కొత్త గవర్నమెంట్ చాలా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము అనుకున్నాం. కానీ ఇదేంటి ఈ పరిణామాలు ఏంటి? ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. ఈ క్షమాపణ చెప్పడం కాదు, ఈ బోర్డు క్షమాపణలు ప్రతి ఒక్కరు తిడుతున్నారు అంటున్నారు. ఈ క్షమాపణలనే కాదు, ఇట్లాంటి కల్చర్ పెరగకుండా దయచేసి హోంమంత్రి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారే కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము కోరుతోంది ఒకటే. అలాగే తెలంగాణ రాష్ట్ర గవర్నర్కి కానీ శాసనసభ స్పీకర్కి కానీ ముఖ్యంగా సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు అందరినీ కోరుతోంది ఒకటే. అయ్యా, మీ మీద విశ్వాసంతో ప్రజలందరూ మిమ్మల్ని గెలిపించుకున్నారు. కాకపోతే ఇట్లాంటి విద్వేషపూరితమైన వాతావరణము కలిగింప చేయొద్దు. ఇట్లా మాట్లాడిన వారు ఏ స్థాయి వారైనా మీరు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. సోదరులైనటువంటి శ్యాముల్ గారు, మేము ఇప్పటికీ గారు అనే ప్రస్తావిస్తున్నాం, రేపు కూడా గారు అనే అంటాం, ఎప్పుడైనా గారు అనే అంటాం. మా సంస్కారం అది. కాకపోతే ఆ కొడక ఈ కొడక అని అనడం కాదు. మేము మిమ్మల్ని కోరుతోంది ఒకటే, ఈ చర్యలు రిపీట్ కాకుండా బాహాటంగా వచ్చి అసలు మీ అంతర్మదనం ఏంటో తెలియజేయండి, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇలాంటి చర్యలు ఎవ్వరు చేసినా కూడా ఖచ్చితంగా ఖండించి తీరుతాం, పోరాడి తీరుతాం. అందులో ఇసుమంత్ర కూడా అనుమానం ఏమీ లేదు. ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డనే, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాడిని, బుల్లెట్ కాల్పులకు గురైన డాక్టర్ని. బాగా చెప్తా, పోరాట స్ఫూర్తి అందరి లోపటే ఉంది. ఒకటి, మీకు నిజంగా ఆ మంత్రాలపైన ఆ వేదం పైన గౌరవం లేకపోతే ఆ ప్రోగ్రాంకి పిలవకండి. ఇది ఎవరినైనా కోరుతోంది. లేదా పిలిచిన వాళ్ళు దయచేసి ఎవరైనా కామెంట్ చేస్తే దానికి బాధ్యత వహించి అక్కడికక్కడ ఆ గొడవని అక్కడికే ఆ క్షమాపణలు చెప్పించడమో లేకపోతే ఏదో ఒకటి చేసి అక్కడికి రూపం ఆపండి. ఇలా కాకుండా ఇది పెరిగి దావానంలంగా అయితే అది తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆత్మక్షోభిస్తుంది. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఏదో కళ్ళు దుకాణంలో ఎవడో తాగి మాట్లాడితే అది వేరు. కాకపోతే ఇక్కడ గాంధీ భవన్ 120 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ, అందులో ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి ఆ పార్టీకి మూలమైన గాంధీ భవన్లో ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో ఒక శాసనసభ సభ్యుడు ఇలా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఈ వ్యాఖ్యలను మేము చాలా కఠినంగా నిరసిస్తూ ఉన్నాం. దీనిపైన రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు చర్యలు తీసుకొని, సామెల్ గారు కూడా మీరు ఒక మానవతావాదిగా మేము ఇప్పటికీ భావిస్తున్నాం. ఈ చర్యలకి స్వస్తి చెప్పి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే హిందూ సమాజానికి, ముఖ్యంగా బ్రాహ్మణ సమాజానికి కూడా మేము కోరుతోంది ఏంటంటే, ఇలా దాడులు ఎప్పుడు జరిగినా కూడా మూకుమ్మడిగా అందరం ఎదుర్కొందాం. ఇది ఎలా అయిపోతుంది అంటే అనడం ఏంటంటే, ఒక పంచతంత్రంలో ఒక కథ ఉంటుంది. ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగితే దాన్ని ఇప్పుడు రుద్దుతున్నారు, ఇది తప్పు, ఎవడో దుర్మార్గుడు బ్రాహ్మణ కులంలో పుట్టాడా లేకపోతే ఇంకో కులంలో పుట్టాడా వాడు కుల దురహంకారంతో ఎవరికన్నా అన్యాయం చేస్తే ఆ కులాన్ని నిందించడం తప్పు. మేము కోరుతోంది ఒకటే, ఆ కులంలో ఉన్నటువంటి ఆ కుల భ్రష్టుడి పైన అందరం కలిసి చర్యలు చేపడదాం. మా బ్రాహ్మడైనా సరే ఎవరైనా సరే, నేను అందరి వాడిని, అందరూ నా వాళ్ళే అనే భావంతో నేను ఉంటాను. ఇది కరెక్ట్ కాదు.
అలాగే పంచతంత్ర కథలో ఉన్నట్టుగా ఒక మేకను కుక్క 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 అంటే కుక్క అయిపోయినట్టుగా బ్రాహ్మణులు అగ్రకుల ఆధిపత్యం చలాయించారు మనువాదులు ఈరోజు ఏ వాదము లేదు, దయచేసి కేవలం అవకాశవాదమే బ్రతికుంది. అది అత్యున్నత స్థాయిలో ఉంది. మానవత వాదం అనేది అత్యంత దిగజారిపోతుంది. దీన్ని ఉల్టా చేయడమే ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈరోజు ఈ కులంలో పుట్టాలి అని మనం ఎవడం డిసైడ్ అయి పుట్టము, నిజంగా ఈ దేశంలో పుట్టాలి అని కూడా డిసైడ్ అయి పుట్టము, మనిషిగా పుట్టాలి అని కూడా ఎవరం అనుకోకుండా పుడతాం. పుట్టిన దానికి మనం మొట్టమొదటగా మనుషులం. ఆ మానవతా విలువలు ఖచ్చితంగా కాపాడాల్సిన అవసరం ఉంది. ఏదైతే మందుల సామెల్ అనే శాసనసభ్యులు, తుంగతుర్తి శాసనసభ్యులు గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలను కఠినంగా హిందూ సమాజం, బ్రాహ్మణ సమాజం ఖచ్చితంగా ఖండించి ఎక్కడికక్కడగా దీని విషయంలో ప్రతి ఒక్కరూ ప్రతిఘటించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వారి నుంచి కనుక ఎలాంటి స్పందన రాకపోతే ఖచ్చితంగా ఇంకా ముందుకే వెళ్తాం, ఈ పోరాటం ఆపేది లేదు అని కూడా తెలియజేస్తూ జై శ్రీరామ్, వందే భారత మాతరం, జై తెలంగాణ.